అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి రోజాకి సంబంధించిన హదీసులు. ఏ వ్యక్తి ధర్మనిష్టతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫలాపేక్షతో రంజాన్ రోజాలు పాటిస్తాడో అతను పూర్వం చేసిన పాపాలను అల్లాహ్ మన్నించి వేస్తాడు. ఎవరైతే ధర్మనిష్టతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫలాపేక్షతో తరావీ నమాజ్ చేస్తాడో అతడు పూర్వం చేసిన అపరాధాలను అల్లాహ్ క్షమిస్తాడు. సంకల్ప శుద్ధితో చేసే ఏ కార్యమైనా ఫలప్రదమవుతుంది. రోజాను, రంజాన్ నెలలో చేసే తరావీ ప్రార్థనలను ప్రదర్శనా బుద్ధితో కాక చేసిన పాపాలపై పశ్చాత్తాపంతో ఆచరిస్తే అవి పరలోకంలో దైవానుగ్రహానికి దోహదపడతాయనటంలో సందేహం లేదు. రోజా డాలు వంటిది. మీలో ఎవరైనా రోజా పాటిస్తున్నట్లయితే ఆ దినాన నోటితో అశ్లీలమైన పలుకులు పలకరాదు, అల్లరి పనులు చెయ్యరాదు. ఇతరులెవరైనా తిట్టినా, జగడానికి దిగినా నేను రోజా పాటిస్తున్నాను అని గుర్తుంచుకోవాలి అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. రోజాను పాటించే వ్యక్తి కేవలం దైవాజ్ఞ పాలన చెయ్యాలనే ఉద్దేశంతోనే అన్నపానీయాలు, ఇతర వాంఛలకు దూరంగా ఉంటాడు. ఈ వ్రతం సాగినంతకాలం అతడు ఎలాంటి చెడు పనిని తలంచలేడు. ఎలాంటి అవిధేయతాభావం అతనిలో దారి చేసుకోదు. దుష్క్రియలను ప్రేరేపించే విషయాలు తటస్థించినా అతడు తాను అనుసరిస్తున్న దైవ విధేయతా విధానం అంటే ఉపవాస వ్రతం గుర్తు చేసుకుని ఆ చెడు నుండి తప్పించుకుంటాడు. అందుకే రోజాను డాలు అని పేర్కొనటం జరిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు, రోజా, ఖురాన్ ఈ రెండు విశ్వాసి అంటే మోమిన్ కొరకు సిఫారసు చేస్తాయి. రోజా అంటుంది, ప్రభు, నేను ఈ వ్యక్తిని పగలు భోజనానికి, ఇతర వాంఛలకు దూరం చేశాను. ఇతడు దానికి శిరస వహించాడు. అందువల్ల ప్రభువు అతని మోక్షానికే నా సిఫారసును స్వీకరించు. అలాగే దివ్య ఖురాన్ అంటుంది, నేను ఇతన్ని రాత్రిళ్లలో సుఖనిద్రకు దూరం చేశాను కనుక స్వామి ఇతని ఎడల నా సిఫారసును స్వీకరించు. అప్పుడు అల్లా ఈ రెంటి సిఫారసును స్వీకరిస్తాడు. రోజా, ఖురాన్ సిఫారసు చేయటం అంటే మనిషి పాటించిన ధర్మనిష్టకు ఇవి పరలోక వ్యవస్థలో సాక్షీభూతములై నిలుస్తాయని భావం. దైవం వీటికి వ్యక్తిత్వం ప్రసాదించగా ఇవి హదీసులోని మాటలు పలకటం కూడా అనుభవమే. రంజాన్ నెలలో రాత్రిళ్ళు తరావీ నమాజ్లోనూ ఇతరత్రా దివ్య ఖురాన్ని పఠించటం, అధ్యయనం చేయటం శుభప్రదమని కూడా దీని ద్వారా మనకి తెలుస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశం, ఎవరైతే రోజా పాటిస్తున్నప్పటికీ అసత్యం పలకటం, అసత్యాన్ని ఆచరించటం మానడో అటువంటి వాడు ఆకలి దప్పులతో పడుండటం పట్ల అల్లాహకు ఏ మాత్రం ఆసక్తి లేదు. మనిషి సద్వర్తనుడిగా మారాలన్నదే రోజా ఉద్దేశం. కానీ రోజా పాటించినా మనిషి తన జీవితపు కట్టడాన్ని సత్యం పునాదిగా నిర్మించుకోకపోతే, అబద్ధాలు పలుకుతూ అపకార్యాలు చేస్తూ కాలం వెళ్లబుచ్చితే రంజాన్ తరువాత కూడా అతని జీవితంలో సత్యం అన్నది కానరాదు. అలాంటి వ్యక్తి తాను ఉషోదయం నుండి సూర్యాస్తమం వరకు ఆకలి దప్పులతో ఉండవలసిన అవసరం ఏముంది? ఉపవాస వ్రతంలో అన్నపానీయాలు విసర్జించడానికి కారణం దైవాజ్ఞాపాలనా భావం అన్నది మనిషికి అనుక్షణం జ్ఞప్తికి నుండాలి అన్నదే. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, ఎందరో రోజా పాటించే వ్యక్తులకు తమ ఉపవాస వ్రతం ద్వారా కేవలం ఆకలి తప్పులు తప్ప మరేమీ లభించదు. అలాగే ఎందరో తరావీ నమాజ్ చేసే వ్యక్తులకు తమ తరావీ ద్వారా కేవలం జాగరణ తప్ప మరేది ప్రాప్తం కాదు. రోజా పాటిస్తూ కేవలం ఆకలి తప్పుల్ని పొందిన వ్యక్తి కంటే దౌర్భాగ్యుడెవడు? రోజా పాటించి రాత్రి తరావీ నమాజ్ చేస్తూ కేవలం జాగరణ పొందేవాని కంటే అదృష్టహీనుడెవడు? ఈ హదీసు కూడా పై హదీసుల్లా రోజా ముఖ్య ఉద్దేశాన్ని క్షణకాలం కూడా మరువకూడదని బోధిస్తుంది. హజరత్ హుజైఫా రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు, నేను మహాప్రవక్త చెప్పగా విన్నాను, మనిషి తన గృహస్థుల విషయంలో, తన సంపాదన విషయంలో, తన పొరుగువారి విషయంలో తప్పు చేస్తాడు. అయితే నమాజ్, రోజా, సదకాలు ఆ తప్పులకు ప్రాయశ్చిత్తమవుతాయి.
అంటే మనిషి తన భార్యా పిల్లల సంరక్షణ పోషణ కొరకు పొరపాటున పాపపు చేష్టల్లో పడిపోవచ్చు. అలాగే ఉపాధి సముపార్జనలో క్షణికమైన లాభం కొరకు ధర్మాధర్మాల తారతమ్యం అతని కనుమరువయ్యే అవకాశం ఉంది. ఇంకా పొరుగువాని పట్ల ప్రతి మనిషిపై తారసిల్లే బాధ్యతల నిర్వహణలో కూడా లోటుపాట్లకు తాగుంది. అలాంటప్పుడు ఈ అపరాధాలు అసంకల్పితంగా ఏమరిపాటిలో జరిగినట్లయితే అల్లాహ్ వాటిని ఈ ఆరాధనల మూలంగా మన్నిస్తాడని ఈ హదీసు మనకి చెప్తుంది.